వెబ్దునియా వీక్షకులకు స్వాగతం. 15/6/2025 నుంచి 21/6/2025 వరకు మీ వార రాశి ఫలితాలు. మేషం, సంతోషకరమైన వార్త వింటారు. సర్వత్రా అనుకూలదాయకం. అవకాశాలను చేజిక్కించుకుంటారు. మీ చిత్తశుద్ధి ప్రశంసనీయమవుతుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. అర్ధాంతంగా నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. అందరితో మితంగా సంభాషించండి. దూర బంధుత్వాలు బలపడతాయి. దంపతుల మధ్య అవగాహన లోపం. ఉద్యోగస్తులకు పదోన్నతి, స్థానచలనం. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. శుభకార్యానికి హాజరవుతారు. పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. వృషభం, ప్రతికూలతలకు ధీటుగా స్పందిస్తారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోతాయి. మీ నిజాయితీయే మిమ్మల్ని కాపాడుతుంది. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. లావాదేవీల్లో సతమతమవుతారు. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. సంతానానికి శుభ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అధికారులకు హోదా మార్పు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మిథునం, ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. పెద్దలను సంప్రదించండి. ఏకపక్ష నిర్ణయం తగదు. మీదైన రంగంలో ఒత్తిడికి గురి కావద్దు. మనస్సుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సోమవారం నాడు చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించుకోండి. ఇతరులను దరిచేరనీయవద్దు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులకు స్థానచలనం ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. కార్మికుల ఆదాయం బాగుంటుంది. కర్కాటకం, లావాదేవీలతో సతమతమవుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. కార్యసాధనకు మరింత శ్రమించాలి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. చేపట్టిన పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. రాబోయే ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి. పొదుపుకు అవకాశం లేదు. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అందరితోనూ మితంగా సంభాషించండి. ఆత్మీయుల ఆహ్వానం సంతోషాన్ని ఇస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. పరస్పరం కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. సింహం, గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ఏకాగ్రత తగ్గకుండా శ్రమించండి. యత్నాలను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. రుణ విముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. శుక్రవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లకు గురి కావద్దు. ఆరోగ్యం జాగ్రత్త. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కన్య, వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయండి. మిత్రులను సంప్రదించండి. మొహమాటాలకు, భేషజాలకు పోవద్దు. చేపట్టిన పనుల్లో శ్రమ, చికాకులు అధికం. రాబోయే ధనానికి తగ్గట్లు ఖర్చులు ఉంటాయి. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించుకోండి. ఆదివారం నాడు ఇతరుల విషయాల్లో అనవసర జోక్యం తగదు. వివాదాల్లో మీ ప్రమేయం లేకుండా మెలగండి. ఆత్మీయుల ఆహ్వానం సంతోషాన్ని ఇస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ కృషిలో లోపం లేకుండా శ్రమించండి. సంతానానికి విదేశీ విద్యా అవకాశం లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరం. ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లను సరిదిద్దుకుంటారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. హోల్సేల్ వ్యాపారుల ఆదాయం బాగుంటుంది. నూతన పెట్టుబడులకు అనుకూల సమయం. తుల, అన్ని రంగాల వారికి అనుకూలమే. కార్యసాధనలో సఫలీకృతమవుతారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. గృహంలో సందడి నెలకొంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం చేస్తారు. శనివారం నాడు చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. మీ నుంచి విషయ సేకరణకు కొందరు ప్రయత్నిస్తారు. ఆంతరంగిక విషయాలను గోప్యంగా ఉంచండి. దూర బంధువుల ఆహ్వానం అందుకుంటారు. నోటీసులు అందుకుంటారు. న్యాయ నిపుణులను సంప్రదిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. నిరుద్యోగులకు సదవకాశం లభిస్తుంది. వ్యాపార అభివృద్ధికి పథకాలు చేపడతారు. ఉపాధ్యాయులకు బదిలీతో కూడిన స్థానచలనం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వృశ్చికం, కార్యసాధనకు మరింత శ్రమించాలి. స్వల్ప ఇబ్బందులు ఎదురైనా యత్నాలు సాగించండి. మనోధైర్యంతో శ్రమిస్తే విజయం తథ్యం. ఆపత్సమయంలో సన్నిహితులు ఆదుకుంటారు.
ఆదాయం పర్వాలేదు అనిపిస్తుంది. వృధా ఖర్చులు తగ్గించుకుంటారు. గురువారం నాడు కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ ఇష్టాలను స్పష్టంగా తెలియజేయండి. మీరు తీసుకునే నిర్ణయంపైనే కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. గృహ మరమ్మతులు చేపడతారు. వాహనం, వ్యాపారాలు సామాన్యం. షాపుల స్థల మార్పు అనివార్యం. ఉద్యోగస్తులకు పదవీ యోగం, స్థానచలనం, గత అనుభవాలు అనుభూతినిస్తాయి. ధనస్సు, ఈ వారం ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయం. కీలక విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆటంకాలు ఎదురైన యత్నాలు నిలిపివేయవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఓర్పుతో శ్రమించినా కానీ పనులు పూర్తి కావు. ఖర్చులు విపరీతం. తన సహాయం అందించేందుకు మనస్కరించదు. అవసరాలు ఏదో విధంగా నెరవేరుతాయి. ఆత్మీయులతో తరచుగా సంభాషిస్తారు. ఒక సమాచారం కార్యోన్ముఖులను చేస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. చిన్న విషయానికి చికాకు పడతారు. పెద్దల జోక్యంతో సమస్య పరిష్కారం అవుతుంది. సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. సాఫ్ట్వేర్ రంగాల వారికి సదవకాశం లభిస్తుంది. మకరం, ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. రుణ సమస్యలు తొలగిపోతాయి. ఆందోళన కలిగించిన విషయాలు సద్దుమణుగుతాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆటంకాలు ఎదురైనా లక్ష్యం సాధిస్తారు. పనుల బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ఇతరుల వ్యవహారంలో జోక్యం తగదు. అందరితోనూ మితంగా సంభాషించండి. ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. ఆదాయం బాగుంటుంది. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుంది. ఉద్యోగపరంగా మంచి ఫలితాలు ఉన్నాయి. సరుకు నిల్వల్లో జాగ్రత్త. వేడుకలు, విందులకు హాజరవుతారు. కుంభం, శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. పెద్దల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఆదాయం బాగుంటుంది. కొంత మొత్తం పొదుపు చేస్తారు. మంగళవారం నాడు చేసిన పనులు చేయాల్సి ఉంటుంది. మీపై శకునాల ప్రభావం బాగుంటుంది. కొంత మొత్తం పొదుపు చేయాలి అనుకుంటారు. సంతానం మొండితనం, అసహనం కలిగిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వివాహయత్నం ఫలిస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. ప్రముఖుల సిఫార్సుతో ఒక సమస్య సానుకూలం అవుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన స్థానచలనం. రిటైర్డ్ అధికారులకు వీడ్కోలు పలుకుతారు. మీనం, కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కృషి వృధా కాదు. రావలసిన ధనం చేతికి అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. దూర బంధుత్వాలు బలపడతాయి. ఆదివారం నాడు ప్రముఖుల సందర్శన కోసం పడిగాపులు తప్పవు. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. నోటీసులు అందుకుంటారు. సంతానానికి ఉద్యోగ ప్రాప్తి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. వేడుకకు హాజరవుతారు. మీ రాక బంధుమిత్రులకు సంతోషాన్ని ఇస్తుంది. ధన్యవాదాలు.